ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారి ఆ భగవంతుని తలుచుకోవడం నైజం. దైవ కృపతో ఆ బాధలు తీరిపోతాయని వారి నమ్మకం. కానీ దేవుడు వస్తే కాని తీరని బాధలు కలిగితే సాక్షాత్తు ఆ దైవమే కిందికి దిగిరాక తప్పదు. అలా కిందికి దిగడం అన్న మాటను అవతరించడం అంటారు. అలా విష్ణుమూర్తి మానవాళిని రక్షించేందుకు 9 అవతారాలు ఎత్తినట్లు చెబుతారు. వాటిలో 5వది వామన అవతారం. విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటి మానవ అవతారం వామనుడు. ఈ వామనుడి ప్రసక్తి ఋగ్వేదంలోనే ఉందని చెబుతారు. ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తుంది. ఒకప్పుడు బలి అనే రాక్షసరాజు ఉండేవాడట. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే. బలి మంచివాడే, తన ప్రజలను కన్న బిడ్డల్లా కొల్చుకునేవాడు. కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే సరిపడేది కాదు. రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా ఆ స్వర్గం మీదకే దండెత్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలవరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లా చెదురైపోతారు. తమను రక్షించమంటూ వెళ్ళి ఆ విష్ణుమూర్తిని శరణు వేడారు. అంతటా విష్ణుమూర్తి తాను అదితి అనే ఋషి పత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించి బలిని అణిచివేసే రోజు కోసం ఎదురు చూడసాగాడు. మహాబలి ఒకసారి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలిసింది. అతన్ని అణగద్రొక్కేందుకే ఇదే సరైన అదనుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి వామనుడు రూపంలో యాగశాల వద్దకు చేరుకున్నాడు. అప్పటికి యాగంలో భాగంగా దాన ధర్మాలు సాగుతున్నాయి. అందరితో పాటు వామనుడు కూడా రాజు చెంతకు చేరాడు. అతనికి ఏం కావాలో కోరుకోమంటూ బలి అడిగాడు. నేను ఒంటికాయ శొంఠి కొమ్ముని, నాకు నగలు నట్రా అవసరం లేదు, ఓ 3 అడుగుల స్థలం చాలు అని అడిగాడు వామనుడు. వచ్చినవాడు సామాన్యుడు కాదని రాక్షస గురువు శుక్రాచార్యుడు గ్రహించాడు. కానీ ఆడిన మాట తప్పేది లేదంటూ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధపడిపోయాడు. ఎలాగైనా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానమిస్తారు. దీన్నే మనం ధారాదత్తం అంటాము. ఆ ధారాదత్తాన్ని అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి కమండలంలోని నీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ వచ్చినవాడు సామాన్యుడు కాదు కదా. ఒక పుల్ల తీసుకుని కమండలంలోకి చొప్పించాడు. దాంతో శుక్రాచార్యుడి కన్ను కాస్తా పోయి ఏకాక్షిగా మారాడు. ఇంతకీ ఆ వామనుడు అడిగిన 3 అడుగుల కథ గురించి అందరికీ తెలిసిందే. తొలి అడుగు క్రింద భూమిని, 2వ అడుగు ఆకాశాన్ని, 3వ అడుగు కింద బలి తలని కోరుకున్నాడు. బలి రాక్షసుడే కావచ్చు, కానీ తన ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకునేవాడు. అందరికీ ఓసారి తిరిగి వచ్చి తన పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఇయ్యమని వామనుడిని అడిగాడు. ఆ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్లుగా పేర్కొనే కేరళ రాజ్యానికి ఆయన వస్తాడని నమ్ముతారు. తన ప్రజలు సుఖ సంతోషంగా ఉండటానికి చూసి తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడట. ఆ సందర్భాన్నే ఓనం పండుగగా జరుపుకుంటారు. 3 అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న ఉలగలంద పెరుమాళ్ ఆలయం, ఖజురహోలో ఉన్న వామన ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్లో, అలాగే మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి. జై శ్రీమన్నారాయణ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకం సమస్త సుఖినో భవంతు.